బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లోని మండ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసు బలగాల కాల్పులో ఇద్దరు మావోయిస్టు ముఖ్య నేతలు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇక మృతులు కేంద్ర కమిటీ సభ్యులు విజయరెడ్డి, డీవీసీ మెంబర్ లోకేష్ సలామేగా సమాచారం. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లోని మండ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. ఇక పోలీస్ బలగాలు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు ముఖ్య నేతలు కూడా మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. ఇక మృతులు కేంద్ర కమిటీ సభ్యులు విజయరెడ్డి, డీవీసీ మెంబర్ లోకేష్ సలామేగా సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ గా ఇదే ఎన్కౌంటర్ కి సంబంధించిన తాజా అప్డేట్ అందించడానికి ఐ న్యూస్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, ఈ ఎన్కౌంటర్ లో కీలక నేతలు మరణించినట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని మండే అడవి ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో మావోయిస్ట్ కు సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యులు విజయ్ రెడ్డితో పాటు అదేవిధంగా డివిజన్ కమిటీ మెంబర్ లోకేష్ కూడా ఎన్కౌంటర్ లో చనిపోయినట్టుగా ప్రస్తుతానికి ఛత్తీస్గఢ్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. భారీ ఎన్కౌంటర్ కొనసాగుతున్న నేపథ్యంలో అదనపు బలగాలను కూడా అక్కడికి తెప్పించినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటికీ మనం చూసినట్లయితే డిఆర్జీతో పాటు కోబ్రా బలగాలతో పాటు అదేవిధంగా సిఆర్పిఎఫ్ బలగాలు కూడా ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్టుగా చెప్తున్నారు. అయితే భారీ ఎత్తున కూడా మావోయిస్టులు ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా పక్క సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతం మొత్తం కూడా చుట్టుముట్టారు. మొదటగా జరిగినటువంటి ఎదురు కాల్పులు కానీ ఏదైతే ఇరువైపు నుంచి కూడా కాల్పులు చోటు చేస్తున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు సంబంధించిన కేంద్ర కమిటీ నాయకులు చనిపోయినట్టుగా చెప్తున్నారు. విజయ్ రెడ్డితో పాటు అదేవిధంగా డివిజన్ కమిటీ నెంబరు అంటే డీవీసీ నెంబర్ అని చెప్తున్నారు. లోకేష్ కూడా ఆ కాల్పులో చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఈ ఇద్దరు మృతదేహాలు మాత్రం స్వాధీనం చేస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఆ రాత్రి సమయం అయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటికే జరిగినటువంటి ఎన్కౌంటర్ ఏదైతే లొకేషన్ ఉందో ఆ లొకేషన్ నుంచి భారీ ఎత్తున కూడా మావోయిస్టులకు సంబంధించినటువంటి ఆయుధాలు కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా చెప్తున్నారు. AK-47 తో పాటు ఇన్సాస్ వెపన్స్ అదేవిధంగా SLR లాంటి వెపన్స్ తో పాటు ల్యాండ్ మైన్స్ కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో కొంతమంది మావోయిస్టు సంబంధించినటువంటి కేంద్ర కమిటీ సభ్యులు మొత్తం కూడా ఒక సమావేశం అయ్యారు. ఎందుకంటే కేంద్ర కమిటీలో కీలక నేత సుప్రీం కమాండర్ చనిపోయిన తర్వాత మళ్ళీ సుప్రీం కమాండర్ గా ఎవరు ఉంటున్నారు, కేంద్ర కమిటీ కార్యదర్శిగా ఎవరిని చేయాలనే దాని మీద ఒక పార్టీ కీలక సమావేశం జరుగుతున్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఆ సమావేశానికి ఇరు రాష్ట్రాల నుంచి మావోయిస్టులు వచ్చారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇరు రాష్ట్రాల మావోయిస్టులతో పాటు ఇతర కేంద్ర కమిటీ నేతలు కూడా అక్కడ ఉన్నట్టు, కేంద్ర కమిటీ సభ్యులు కూడా అక్కడ ఉన్నట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. అయితే పూర్తి స్థాయి కూడా ఎన్కౌంటరింగ్ కొనసాగుతుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరు చనిపోయారు. వీళ్ళ మృతదేహాలను అయితే స్వాధీనం చేసుకున్నట్టు చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పోలీసుల వైపు మాత్రం ఎలాంటి నష్టం లేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా భద్రతా బలగాలు కట్టుదిట్టంగా ఉన్నారు. భారీ ఎత్తున కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా చుట్టుముట్టామని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు నైట్ అయిన సమయంలో కూడా ఇంకా ఆపరేషన్ కొనసాగుతుంది. ఆ నైట్ విజన్ కెమెరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. నైట్ విజన్ గన్లతోటి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా కూమింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఒక పక్క భారీ వర్షం కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో మావోయిస్టులు ఆ లోయ ప్రాంతం ఇదంతా కూడా ఈ లోయ ప్రాంతంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఒక ఇద్దరు మాత్రం చనిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అప్డేట్స్ ఆ పూర్తి స్థాయిలో కూడా ఎన్కౌంటర్ ఆపరేషన్ కొనసాగుతుంది కాబట్టి పూర్తయిన తర్వాత మళ్ళీ వివరిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రైట్ నవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.